హలో ఫ్రెండ్స్, గుడ్ ఈవినింగ్ టు ఆల్. వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు వీడియోలో మనం మాట్లాడుకోబోతున్నటువంటి టాపిక్ ఏంటంటే ఎస్సీ ఎస్టీ రిజర్వేషన్లలో క్రీమీ లేయర్ అన్న కాన్సెప్ట్ మాట్లాడుకుంటున్నాం అనమాట. ఇది మాట్లాడుకోవడానికి రీజన్ ఏంటంటే ఎస్సీ ఎస్టీలకి క్రీమీ లేయర్ అప్లై చేయాల్సినటువంటి అవసరం వచ్చింది అని చెప్పేసి మన సిజేఐ బిఆర్ గవాయి గారు అన్నటువంటి నేపథ్యంలో మనం ఈరోజు ఈ టాపిక్ గురించి డిస్కస్ చేద్దాం. సరే, మనం డీటెయిల్ అనాలిసిస్లోకి వెళ్ళే కన్నా ముందు ఈ పర్టికులర్ అనాలిసిస్లో మనం డిస్కస్ చేసేటటువంటి మేజర్ థీమ్స్ ఏందో చూద్దాం ఒకసారి. దాని తర్వాత సిలబస్ మ్యాపింగ్, ఇవి రెండు అయిపోయిన తర్వాత మనం డీటెయిల్ అనాలిసిస్లో చెక్ చేద్దాం. ఓకే, సరే. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ పర్టికులర్ అనాలిసిస్లో మనం కవర్ చేయబోయేటువంటి థీమ్స్, నెంబర్ 1 కాంటెక్స్ట్, అసలు సందర్భం ఎందుకు వచ్చింది. ఆల్రెడీ దీని గురించి నేను మీకు పార్షల్గా చెప్పాను. అండ్ సిజేఐ బిఆర్ గవాయి గారు చేసినటువంటి కామెంట్స్ ఏంటి, తను క్రీమీ లేయర్ గురించి ఏం చెప్పదలుచుకున్నారు ఎస్పెషల్లీ ఎస్సీ ఎస్టీల విషయంలో. అండ్ ఇది చెప్తూ బిఆర్ గవాయి గారు ఇంకొన్ని విషయాలు కూడా చెప్పారు. అవేంటో చూద్దాం. ఇక్కడ మనకి కాన్స్టిట్యూషనల్ అండ్ ఫిలాసఫికల్ కాంటెక్స్ట్ అండ్ రాజ్యాంగం ఇప్పటివరకు సోషల్ జస్టిస్ ఏ విధంగా ఇస్తూ వచ్చింది అని మాట్లాడుకున్న తర్వాత దెన్ క్రీమీ లేయర్ బ్యాక్గ్రౌండ్ ఎలా వచ్చింది, ఏ కమిషన్ అనేది ఫస్ట్ టైం క్రీమీ లేయర్ అన్న పదాన్ని ఉపయోగించింది, క్రీమీ లేయర్ గురించి ఫస్ట్ టైం ఏ జడ్జిమెంట్ డిస్కషన్ వచ్చింది, అది తర్వాత ఇందిరా సహాని జడ్జిమెంట్లో ఏ విధంగా దాన్ని అనౌన్స్మెంట్ చేయడం జరిగింది, అండ్ క్రీమీ లేయర్ క్రైటీరియా ఏ విధంగా ఉంది, ఓన్లీ ఇన్కమ్ మాత్రమే చూస్తారా, ఇన్కమ్ కాకుండా పేరెంట్స్ యొక్క జాబ్ క్యాడర్ని బట్టి కూడా క్రీమీ లేయర్ డిసైడ్ అవుతుందా, అండ్ క్రీమీ లేయర్కి సపోర్టివ్ ఆర్గ్యుమెంట్స్ అండ్ క్రీమీ లేయర్కి అగెనిస్ట్గా ఉన్నటువంటి ఆర్గ్యుమెంట్స్, ఇది మొత్తం ఓన్లీ కూడా క్రీమీ లేయర్ ఫర్ ఎస్సీ ఎస్టీ గురించి మాత్రమే. ఓకే, ఈ సందర్భంగా మనం కొన్ని ల్యాండ్ మార్క్ జడ్జిమెంట్స్ కూడా మనం డిస్కస్ చేయడం జరుగుతుంది. ఇది ఈ యొక్క బ్రీఫ్ అవుట్లైన్. ఓకే, నౌ సిలబస్ మ్యాపింగ్. ఈ పర్టిక్యులర్ టాపిక్ వచ్చేసి మీకు జనరల్ స్టడీస్ పేపర్ 2, జనరల్ స్టడీస్ పేపర్ 1 అండ్ జిఎస్ పేపర్ 4 ఎథిక్స్. ఓకే, సో ఈ పర్టిక్యులర్ పేపర్స్తోని మీరు దీన్ని లింక్ చేసుకోవచ్చు. ఇది మనకి సిలబస్ మ్యాపింగ్ వచ్చేసి. ఓకే, సరే. నౌ లెట్స్ సీ ద డీటెయిల్ అనాలిసిస్. ఓకే, ఫస్ట్ ఆఫ్ ఆల్ జస్టిస్ బిఆర్ గవాయి గారు ఏమన్నారంటే, ఒక ఈవెంట్లో పాల్గొంటూ ఇప్పుడు ఎస్సీ ఎస్టీలకి క్రీమీ లేయర్ని అప్లై చేయాల్సినటువంటి అవసరం వచ్చింది అన్నారన్నమాట. తను ఇది అంటూ ఇంకేమన్నారంటే, ఎస్సీ ఎస్టీలకు క్రీమీ లేయర్ లేకపోతే ఒక ఐఏఎస్ ఐపీఎస్ పిల్లలు ఎస్సీ ఎస్టీలలో ఎవరైతే ఉన్నారో వాళ్ళ పిల్లలు ఎలాంటి రిజర్వేషన్లు ఉంటున్నాయో ఒక పేద పిల్లవాళ్ళకు కూడా సేమ్ అవే రిజర్వేషన్లు ఉంటే ఎలా కంపీట్ అవుతారు. కాబట్టి ఎవరైతే చాలా వెనుకబడి ఉన్నారో ఎస్సీ ఎస్టీలలో వాళ్ళకి రిజర్వేషన్ ఫలాలు అందాలి. ఎవరైతే కనుక ఒక జనరేషన్ 2 జనరేషన్లు రిజర్వేషన్ల ద్వారా లాభం పొందిన్నారో ఎస్సీ ఎస్టీలలో వాళ్లకు క్రీమీ లేయర్ అప్లై చేస్తే బాగుంటుంది అని చెప్పేసి బిఆర్ గవాయి గారు అన్నారు. ఓకే, ఇక్కడ ఒక విషయం గుర్తుపెట్టుకోండి, బిఆర్ గవాయి గారి యొక్క ఫాదర్ ఓకే అంబేద్కర్ గారు హిందూయిజం నుంచి బుద్ధిజంలోకి మారినటువంటి సందర్భంలో మారినటువంటి ఆ గ్రూప్ ఆఫ్ పీపుల్లో తను కూడా ఒకరు. ఓకే, ఎందుకు చెప్తున్నా అంటే బిఆర్ అంబేద్కర్ గారు 1937లో ఒక ప్రకటన చేశారు. ఏమనంటే, ఈ హిందూ మతాన్ని మార్చడం లేదా సంస్కరించడం నా వల్ల కాదు, నేను వేరే మతంలోకి మారాలనుకుంటున్నా అని ఆ విధంగా అన్వేషించి సుమారు 19 సంవత్సరాల తర్వాత 1956లో తను బుద్ధిజంలోకి మారడం జరిగింది. మీ అందరికీ తెలుసు. ఓకే, మరి బిఆర్ అంబేద్కర్ గారు బుద్ధిజంలోకి మారినటువంటి ఆ స్థలం ఎక్కడ తను బుద్ధిజం మతంలోకి మారడం జరిగిందో మీరు ఒకసారి ఆన్సర్ చేయడానికి ట్రై చేయండి. ఓకే, సరే. సో క్రీమీ లేయర్ ప్రిన్సిపల్స్ గురించి యొక్క చీఫ్ జస్టిస్ బిఆర్ గవాయి గారు ఏం చెప్తున్నారంటే, ఒక ఈవెంట్లో పాల్గొంటూ ఈవెంట్ పేరు వచ్చేసి మనకి ఇండియా అండ్ ద లివింగ్ ఇండియన్ కాన్స్టిట్యూషన్ అట్ 75 years. అంటే మనం కాన్స్టిట్యూషన్ని లివింగ్ డాక్యుమెంట్ అని కూడా అంటాం. దాని గురించి ఫర్దర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో బిఆర్ గవాయి గారు మనం ఇందాకలా మాట్లాడినటువంటి ఈ కామెంట్ చెప్తున్నారు అన్నమాట. ఏమని, ఐఏఎస్ ఆఫీసర్స్ ఏవైతే కనుక రిజర్వేషన్స్ ఫలాలు పొందుతున్నారో వాళ్ళని ఒక పూర్ అగ్రికల్చర్ లేబరర్స్తోని మనం ఎలా కంపేర్ చేస్తాం. కాబట్టి ఏదైతే కనుక క్రీమీ లేయర్ ఇందిరా సహాని కేసులో సుప్రీంకోర్టు క్రీమీ లేయర్ ఏదైతే ఇచ్చిందో కాన్సెప్ట్ ఓబీసీలకు మాత్రమే కాకుండా దాన్ని ఎస్సీ ఎస్టీలకి కూడా ఈ యొక్క కొనసాగించాల్సినటువంటిది లేదా అప్లై చేయాల్సినటువంటి అవసరం ఉంది అని బిఆర్ గవాయి గారు అంటున్నారు. దీనిపైన మరి మీ ఒపీనియన్ ఏంది? మీరు సమాజంలో చూస్తున్నారు కదా, ఎస్సీ ఎస్టీలలో రిచ్ వాళ్ళకి ఎవరైతే గవర్నమెంట్ ఎంప్లాయీస్ ఉన్నారో వాళ్ళ పిల్లలకి ఇంకా ఎస్సీ ఎస్టీ రిజర్వేషన్లు కొనసాగారా, లేదా కొనసాగినా కూడా వాళ్ళకు క్రీమీ లేయర్ అప్లై చేస్తే మంచిదా, చేయకపోతే మంచిదా? ఓకే, ఏమనుకుంటున్నారో మీరు ఆన్సర్ చేయడానికి ట్రై చేయండి మీ యొక్క అబ్జర్వేషన్ బట్టి సొసైటీలో. ఓకే, సో బిఆర్ గవాయి గారు ఇక క్రీమీ లేయర్ గురించి మనం ఇందాకలా మాట్లాడుకున్నాం కదా. సో తను 2024లో కూడా
తను సుప్రీంకోర్టు జడ్జిగా ఉన్నప్పుడు అంటే సీజేఐ అవ్వకముందు తను ఈ యొక్క క్రీమీ లేయర్ మీద కమెంట్ చేస్తూ రాష్ట్రాలు ఈ యొక్క ఎస్సీ ఎస్టీలకు క్రీమీ లేయర్ని అప్లై చేసే విషయంలో కొన్ని క్రైటీరియా విధి విధానాలను డెవలప్ చేయండి అని చెప్పేసి రాష్ట్రాలకు అప్పుడు సుప్రీంకోర్టు సూచించడం కూడా జరిగింది. ఇప్పుడు ఇది సుప్రీంకోర్టు ముందు ఆల్రెడీ ఇది డిస్కషన్లో సుప్రీంకోర్టు బెంచ్ ముందు ఇది ఆల్రెడీ ఉంది. సో ఇక్కడ వీళ్ళు ప్రధానంగా వాడుతున్నటువంటి ఒక వర్డ్ ఏంటంటే మన సీజేఐ గారు ఈక్విటబుల్ డిస్ట్రిబ్యూషన్. ఈక్విటబుల్ డిస్ట్రిబ్యూషన్ అంటే రిజర్వేషన్ ఫలాలు అనేది ఎస్సీ ఎస్టీలలో అందరికీ అందాలి, కొంతమందికి అందుతున్నాయి ఇప్పుడు అని చెప్పేసి సీజేఐ గారి యొక్క ప్రధానమైనటువంటి ఇక్కడ ప్రపోజల్ అనమాట. సో సీజేఐ గారు ఇలా ఎందుకు చెప్తున్నారు అంటే తన యొక్క అంటే ఎందుకు ఈ ఎస్సీ ఎస్టీలకు క్రీమీ లేయర్ ఇవ్వాలన్నటువంటి రీజన్ని చెప్తున్నారు. ఎందుకంటే జడ్జ్మెంట్ ఇచ్చిన తర్వాత తన జడ్జ్మెంట్ ఎందుకు ఇచ్చారు అని దానికి సంజాయించుకోలేరు కదా, రీజనింగ్ని ముందు ప్రజల ముందు పెడుతున్నారు అనమాట. ఓకే సరే. అండ్ ఈ మీటింగ్లో ఇంకా మనకి సీజేఐ గారు ఏమంటున్నారంటే మన ఇండియన్ కాన్స్టిట్యూషన్ అనేది ఒక లివింగ్ డాక్యుమెంట్ అని కూడా గుర్తు చేశారు. మనకు ఆల్రెడీ తెలుసు ఎందుకు లివింగ్ డాక్యుమెంట్ అంటున్నాం, ఎందుకంటే మన ఇండియన్ కాన్స్టిట్యూషన్ అనేది ఈవెందో 26 నవంబర్ 1949లో మనం దాన్ని ఆమోదించుకొని 26 జనవరి 1950 నుంచి అమలు చేసుకుంటున్నప్పటికీ కూడా అప్పుడున్నటువంటి సోషో ఎకనామిక్ పొలిటికల్ కండిషన్స్ వేరే, ఇప్పుడున్నటువంటి సోషో పొలిటికల్ కండిషన్స్ వేరే. ఓకే, మరి మారిన పరిస్థితులకు తగ్గట్టుగా మన ఇండియన్ కాన్స్టిట్యూషన్ మారుతూ వచ్చింది కదా. దానికి బెస్ట్ ఎగ్జాంపుల్ మన ఇండియన్ కాన్స్టిట్యూషన్ మనం 106 సార్లు మార్చుకున్నాం కదా. అంటే ఇండియన్ కాన్స్టిట్యూషన్ అప్డేట్ చేస్తూ వస్తున్నాం కాబట్టి ఇది అవుట్డేట్ అవ్వలేదు. కాబట్టి ఇండియన్ కాన్స్టిట్యూషన్ ఇప్పటికీ కూడా రిలవెన్స్లోనే ఉంది. ఓకే, కాబట్టి దాన్ని మనం లివింగ్ డాక్యుమెంట్ అంటున్నాం. మరి లివింగ్ డాక్యుమెంట్ అంటున్నాం కాబట్టి మరి మారుతున్న సమాజానికి తగ్గట్టు కూడా రిజర్వేషన్లలో కూడా మార్పు చేయాలి కదా మన కాన్స్టిట్యూషన్లో అని బిఆర్ గవాయి గారు అంటున్నారు అనమాట. ఇండియన్ కాన్స్టిట్యూషన్ ఫ్లెక్సిబుల్ ఎవాల్వ్ అవుతూ వచ్చింది. దాంతోపాటు ఇండియన్ కాన్స్టిట్యూషన్ ప్రధానంగా అంటే మన కాన్స్టిట్యూషన్ ప్రియాంబుల్లో జస్టిస్ అని ఒక పదం ఉంది. ఆ జస్టిస్ అంటే సోషల్ ఎకనామిక్ పొలిటికల్ జస్టిస్ అనేది ఎప్పుడు సాధ్యమవుతుంది? ఈక్వాలిటీ, లిబర్టీ, ఫ్రాటర్నిటీ ఉన్నప్పుడు సాధ్యమవుతుంది. దాని ద్వారానే ఈ యొక్క జస్టిస్ని మనం అచీవ్ చేయొచ్చు అని చెప్పేసి. ఇదే కాదు, ఈవెన్ నేను మీకు పిఎస్ఐఆర్లో జాన్ రాల్స్ జస్టిస్ గురించి చెప్పేటప్పుడు జస్టిస్ ఎప్పుడైనా సరే ఈక్వాలిటీ, లిబర్టీ, ఫ్రాటర్నిటీ ఇవి మూడు యొక్క అవుట్కమే ప్రొడక్టే మనకి జస్టిస్ అనేది. ఇవి మూడు లేనప్పుడు మనకి జస్టిస్ అనేది జరగదు. వెరీ వెరీ ఇంపార్టెంట్. ఓకే, నెక్స్ట్ మరి ఈ యొక్క రిజర్వేషన్కి సంబంధించినటువంటి బ్యాక్గ్రౌండ్ ఓకే మనం చాలాసార్లు డిస్కస్ చేసాం ఇప్పటివరకు, మళ్ళీ చెప్తున్నాను. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మన ఇండియన్ కాన్స్టిట్యూషన్ అమల్లోకి వచ్చినప్పుడు మనకి రిజర్వేషన్లు కేవలం ఎస్సీ ఎస్టీలకి మాత్రమే ఉన్నాయి రిజర్వేషన్లు, ఓబీసీలకు రిజర్వేషన్ అనేది లేదు. ఓకే, లెట్ మీ ఎక్స్ప్లెయిన్ ద కాన్సెప్ట్ టు యూ. రిజర్వేషన్స్ ఓకే రిజర్వేషన్స్ అనేవి ఒరిజినల్ కాన్స్టిట్యూషన్ అంటే మనం కాన్స్టిట్యూషన్ ఎప్పుడైతే ఆమోదించుకున్నామో అప్పుడు ఒరిజినల్ కాన్స్టిట్యూషన్ రిజర్వేషన్లు కేవలం ఎస్సీ దాంతోపాటు ఎస్టీలకి మాత్రమే రిజర్వేషన్ ఇచ్చింది. దట్టు మనకి ఎడ్యుకేషన్ బేస్డ్ రిజర్వేషన్ ఒరిజినల్గా లేవు, తర్వాత మనం యాడ్ చేసుకున్నాం. నేను మీకు చెప్పాను చంపకం దూరై రాజన్ కేసు తర్వాత ఆర్టికల్ 15 క్లాస్ 4, ఆర్టికల్ 15 క్లాస్ 5. అదే ఎస్సీ ఎస్టీలకి ఎంప్లాయ్మెంట్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఓకే సో ఎంప్లాయ్మెంట్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఎస్సీ ఎస్టీలకి మనం రిజర్వేషన్ ఇచ్చుకుంది ఆర్టికల్ 16 క్లాస్ 4. తర్వాత ప్రమోషన్లలో రిజర్వేషన్స్ ఆర్టికల్ 16 4A. ఓకే, రిజర్వేషన్స్ ఇన్ ప్రమోషన్స్ ఇది ఎంప్లాయ్మెంట్లో. అండ్ మనకి సో రిప్రజెంటేషన్ అంటే పాలిటిక్స్లో రిప్రజెంటేషన్లో మనకి లోక్సభలో అయితే కనుక ఆర్టికల్ 330 అండ్ అసెంబ్లీలో అయితే కనుక ఆర్టికల్ 332 ఇది మనము యొక్క రిజర్వేషన్స్ ఇచ్చుకోవడం జరిగింది. ఓకే, తర్వాత మన అఫ్కోర్స్ ఆర్టికల్ 335 ఇంకోటి ఉంది, ఎందుకంటే రిజర్వేషన్స్ అనేవి వాటి యొక్క రిజర్వేషన్స్ ఇచ్చే సందర్భంలో ఎఫిషియన్సీ అంటే పనితీరు అనేది కాంప్రమైజ్ అవ్వకుండా ఉండాలని చెప్పేసి ఒక కాన్స్టిట్యూషన్ చెప్తుంది. అది మనం డిస్కస్ చేద్దాం. ఇది ఒరిజినల్ కాన్స్టిట్యూషన్ తర్వాత రోజులలో మనకి ఓకే మండల్ కమిషన్ దీన్ని మనం సెకండ్ బీసీ కమిషన్ అని అంటాం.
ఓకే, సెకండ్ బీసీ కమిషన్. అండ్ మండల్ కమిషన్ని అపాయింట్ చేసింది మొరార్జీ దేశాయ్ గవర్నమెంట్. అండ్ మండల్ కమిషన్ రికమెండేషన్స్ని ఇంప్లిమెంట్ చేసింది ఓకే విపి సింగ్ గవర్నమెంట్. మండల్ కమిషన్ ఓబీసీస్కి 27% రిజర్వేషన్ని రికమెండ్ చేసింది. ఓబీసీలకి 27% రికమెండేషన్ చేసింది. ఎందులో? జాబ్స్లో, దాంతోపాటు ఎంప్లాయ్మెంట్లో. దానివల్ల ఎడ్యుకేషన్లో ఇక్కడ ఆర్టికల్ 15(5)లో ఇక్కడ మనకి ఓబీసీలు కూడా యాడ్ అయ్యారు, ఓబీసీ రిజర్వేషన్. జాబులలో కూడా ఆర్టికల్ 16 క్లాస్ 4లో మనకు ఓబీసీలు కూడా యాడ్ అయ్యారు. కాకపోతే ఇప్పుడు గుర్తుపెట్టుకోండి, ఈ రిజర్వేషన్స్ ఇన్ ప్రమోషన్స్ ఏదైతే ఉందో ఇక్కడ ఓబీసీలకు రిజర్వేషన్ ఉండదు. ప్రమోషన్స్లో రిజర్వేషన్ ఓన్లీ ఎస్సీ ఎస్టీలకు మాత్రమే అప్లికేబుల్ ఉంటుంది, ఓబీసీలకు అప్లికేబుల్ కాదు. ఓకే, ఇక్కడ కూడా ఓబీసీ రిజర్వేషన్ లేదు ప్రస్తుతానికి. లోక్సభలో కానీ అసెంబ్లీలో కానీ ఓబీసీ రిజర్వేషన్ లేదు. కాకపోతే ఓబీసీ రిజర్వేషన్ తర్వాత రోజులలో మనకి తర్వాత మనం యాడ్ చేసుకుంది ఆర్టికల్ 243D. ఓకే, పంచాయతీరాజ్ లోకల్ గవర్నమెంట్స్లో రిజర్వేషన్. లోకల్ గవర్నమెంట్లో కూడా రిజర్వేషన్, ఎస్సీ ఎస్టీ రిజర్వేషన్ ఖచ్చితంగా ఉంటుంది. బట్ ఓబీసీ రిజర్వేషన్ అనేది రాష్ట్రాన్ని బట్టి డిపెండ్ అయి ఉంటుంది అని మనం డిస్కస్ చేయొచ్చు. సో ఈ ఓబీసీ రిజర్వేషన్స్ విషయంలో దీన్ని కరెక్టేనా కాదా అని చెప్పేసి మనకి ఇందిరా సాహ్ని జడ్జిమెంట్లో ఓకే ఇందిరా సాహ్ని జడ్జిమెంట్లో సుప్రీంకోర్టు ఓబీసీ రిజర్వేషన్ గురించి సంచలనమైనటువంటి ఒక జడ్జిమెంట్ ఇవ్వడం జరిగింది. ఏం జడ్జిమెంట్ ఇచ్చిందంటే రిజర్వేషన్ అనేది వ్యాలిడ్ అని చెప్పింది. ఓకే, రిజర్వేషన్ అనేది వ్యాలిడ్, రిజర్వేషన్ ఇవ్వచ్చు అని చెప్పేసి. కాకపోతే ఈ రిజర్వేషన్ మీరు ఓబీసీలకు ఇవ్వండి కానీ ఓకే ఒక 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 రకమైన కండిషన్ చెప్పింది. ఆ కండిషన్ ఏంటంటే క్రీమీ లేయర్ అనేదాన్ని అప్లై చేయండి అని చెప్పింది. క్రీమీ లేయర్ అనేది అప్లై చేయండి అని చెప్పింది. దాంతోపాటు ఇదే జడ్జిమెంట్లో ఎస్సీ ఎస్టీలకి రిజర్వేషన్లు అనేది ప్రమోషన్లలో రిజర్వేషన్ ఇవ్వకూడదని చెప్పింది. కాకపోతే దాన్ని తర్వాత రోజులలో ఆర్టికల్ 16(4)A తీసుకురావడం ద్వారా దాన్ని మనం ఓవర్కమ్ చేసినాం. దాంతోపాటు ఇదే జడ్జిమెంట్లలో అప్పటికి పివి నరసింహారావు గారు తీసుకొచ్చినటువంటి ఈ ఎకనామికల్లీ వేగర్ సెక్షన్, ఇట్లాంటి ఈడబ్ల్యూఎస్ అప్పుడు కూడా తీసుకొచ్చారు కాన్సెప్ట్, దాన్ని కూడా క్యాన్సిల్ అవుట్ చేయడం జరిగింది. అండ్ క్యాస్ట్ బేస్డ్ రిజర్వేషన్స్, ఓకే క్యాస్ట్ బేస్డ్ రిజర్వేషన్స్ ఏవైతే ఉన్నాయో క్యాస్ట్ బేస్డ్ రిజర్వేషన్స్ అనేవి ఓకే షుడ్ నాట్ బి మోర్ దాన్ 50% ఆఫ్ టోటల్ సీట్స్ ఆర్ టోటల్ జాబ్స్. అంటే క్యాస్ట్ బేస్డ్ జాబ్స్ పైన క్యాస్ట్ బేస్డ్ రిజర్వేషన్ పైన 50% క్యాప్ అనేది ఇది తర్వాత రోజులలో లోకల్ బాడీస్ కూడా అప్లికేబుల్ చేసింది సుప్రీంకోర్టు. దానివల్ల ఇంతకుముందున్న తెలంగాణ ప్రభుత్వం అప్పుడున్నటువంటి లోకల్ గవర్నమెంట్ చట్టాన్ని కూడా మార్చుకోవాల్సి వచ్చింది. మొన్న వచ్చిన తర్వాత తెలంగాణ గవర్నమెంట్, ఇప్పుడు కొత్త గవర్నమెంట్ దీనిపైన జీవో ఇచ్చింది. జీవో సుప్రీంకోర్టు దానిపైన హైకోర్టు స్టే ఇచ్చింది. అంటే ఇప్పుడు హైకోర్టులో పెండింగ్ ఉంది కాబట్టి సుప్రీంకోర్టు ఇంటర్ఫియర్ అవ్వలేదు, హైకోర్టు స్టే ఇచ్చింది. సో అందువల్ల మన తెలంగాణ రాష్ట్రంలో ఇంకా పంచాయతీ ఎన్నికలు కూడా జరగలేదనే విషయం మీరు గుర్తుపెట్టుకోవాలి. సో ఇది మనకు ఓవరాల్గా రిజర్వేషన్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో మీకు ఇంపార్టెంట్ పాయింట్స్ అనమాట. ఓకే, నా దీనికి సంబంధించినటువంటి కొన్ని టెక్నికాలిటీస్ కూడా చూద్దాం. ఓకే, సో మనకి రిజర్వేషన్ మండల్ కమిషన్ సెకండ్ ఓబీసీ అండ్ 27% రిజర్వేషన్ రికమెండ్ చేసింది. ఇందిరా సాహ్ని కేసు ఈ యొక్క రిజర్వేషన్ల విషయంలో విచారించి కొన్ని కమెంట్ చేసింది, మనం ఆల్రెడీ మాట్లాడుకున్నాం. సో మనకి క్రీమీ లేయర్ అన్న కాన్సెప్ట్ ఏంటంటే ఎవరైతే ఓబీసీలలో అంటే సోషల్గా, సామాజికంగా అండ్ ఎడ్యుకేషనల్గా, విద్యాపరంగా ఎవరైతే డెవలప్ అయి ఉన్నారో వాళ్ళకు ఒక ఇన్కమ్ లిమిట్ సెట్ చేశారు. దాన్ని మనం క్రీమీ లేయర్ అంటున్నాం, అప్పర్ సెగ్మెంట్ ఆఫ్ ద ఓబీసీ. అసలు ఈ క్రీమీ లేయర్ అన్న పదాన్ని ఫస్ట్ టైం ఉపయోగించినటువంటి కమిషన్ సత్యనాథన్ కమిషన్ 1971లో. ఓకే, దాని తర్వాత ఫస్ట్ క్రీమీ లేయర్ లాంటి రిఫరెన్స్ ఇచ్చింది సుప్రీంకోర్టు జస్టిస్ విఆర్ కృష్ణ అయ్యర్ స్టేట్ ఆఫ్ కేరళ వర్సెస్ ఎన్ఎన్ థామస్. ఇందులో ఫస్ట్ టైం ఈ యొక్క రిఫరెన్స్ వచ్చింది. ఫైనల్గా దీని గురించి డీటెయిల్ డిస్కషన్ ఉంది మనకి ఇందిరా సాహ్ని జడ్జిమెంట్లో రావడం జరిగింది, మనకు తెలుసు కదా. అండ్ క్రీమీ లేయర్ యొక్క అమౌంట్ ఏదైతే దేన్ని ఎంత ఆదాయాన్ని క్రీమీ లేయర్గా కన్సిడర్ చేయాలి అనేది మనకి ఎవాల్వ్ అవుతూ వచ్చింది. అంటే టైంని బట్టి కూడా ఇన్కమ్ లెవెల్లో చేంజ్ వస్తుంది కదా. సో 1993లో ఫస్ట్ ఈ క్రీమీ లేయర్ అన్న టాపిక్ వచ్చినప్పుడు ₹1,00,000 కన్నా ఎక్కువ సంపాదించే వాళ్ళు క్రీమీ లేయర్గా పరిగణించబడ్డారు ఓబీసీలలో. ఆ 1 lakh కాస్త తర్వాత రోజులలో 2.5, 4.5, 6 and 8 lakhsగా మారింది. రీసెంట్గా నేషనల్ కమిషన్ ఫర్ ఓబీసీ ఏదైతే ఉందో వాళ్ళు ఏమంటున్నారంటే దీన్ని 15 lakhs చేయాల్సినటువంటి అవసరం ఉంది అంటున్నారు. అలానే బీసీలలో సబ్ కేటగరైజేషన్ చేసి ఎవరైతే చాలా వెనుకబడి ఉన్నారో ఓబీసీలలో వాళ్ళకి రిజర్వేషన్స్ ఎక్కువ పర్సెంటేజ్ ఇవ్వండి అంటున్నారు. బీసీ కేటగరైజేషన్ నేను మీకు మన యూట్యూబ్ ఛానల్లో చాలాసార్లు చెప్పాను. బీసీ కేటగరైజేషన్ కోసము నియమించబడినటువంటి కమిషన్కి ఎవరు చైర్మన్, హూ ఇస్ ద చైర్మన్ ఆఫ్ ద కమిషన్ విచ్ వాజ్ అసైన్డ్ ఆర్ విచ్ వాజ్ అపాయింటెడ్
టు డీల్ విత్ ద ఓబీసీ కేటగరైజేషన్. ఆన్సర్ ఏదైనా ట్రై చేయండి. దాని తర్వాత రిజర్వేషన్స్ పాయింట్ ఆఫ్ వ్యూ ఆర్టికల్స్ అని నేను మీకు ఇందాక చెప్పాను. ఆర్టికల్ 335 ఎక్స్క్లూజివ్గా ఇది మనకి యూపీఎస్సీ ప్రిలిమ్స్లో అడిగినటువంటి క్వశ్చన్ 2023లో. సో ఎస్సీ ఎస్టీ రిజర్వేషన్స్ ఇచ్చేటప్పుడు ఎఫిషియన్సీ అంటే పనితరం అనేది కాంప్రమైజ్ అవ్వకుండా రిజర్వేషన్స్ అనేవి ఇవ్వాలి అంటున్నారు. ఓకే, ఈ ఇంపార్టెంట్ అబ్జర్వేషన్ ఈవెన్ సుప్రీంకోర్టులో ఏం చెప్పిందంటే మెడిసిన్ సీట్లలో రిజర్వేషన్ గురించి ఒక టాపిక్ వచ్చినప్పుడు రిజర్వేషన్ ప్రకారం మెడిసిన్లో సీట్ వచ్చినా కూడా వాళ్ళు అన్ని ఎగ్జామ్లు పాస్ అవుతున్నారు కదా, వైవా పాస్ అవుతున్నారు, వాళ్ళు దాంతోపాటు హౌస్ సర్జన్ లాంటివి చేస్తున్నారు, అంటే వాళ్ళు ఎఫిషియన్సీ ప్రూవ్ చేసుకున్న తర్వాతనే డాక్టర్లు అవుతున్నారు కదా, కాబట్టి మెడిసిన్లో రిజర్వేషన్ అనేది కాన్స్టిట్యూషనల్గా అగెనిస్ట్ ఏం కాదు అని సుప్రీంకోర్టు సపోర్ట్ చేసినటువంటి సందర్భం మనం చూసాం. ఓకే, సో అలానే మనకి ఇన్కమ్ బేస్డ్ రిజర్వేషన్ అయితే కనుక యాన్యువల్గా ఓబీసీలు ఎవరైనా సరే 8 లక్షల కన్నా ఎక్కువ యాన్యువల్ ఇన్కమ్ ఉండదు. ఇన్కమ్ కాకుండా వాళ్ళ యొక్క పేరెంట్స్ అయితే కనుక ఇద్దరిలో ఏ పేరెంట్ అయినా సరే గ్రూప్ ఏ సర్వీస్ కానీ లేదా క్లాస్ 1 సర్వీస్ కానీ సెంట్రల్లో కానీ స్టేట్ ఉన్నా కూడా రిజర్వేషన్ రాదు. ఇద్దరు పేరెంట్స్ ఒకవేళ గ్రూప్ బి క్లాస్ 2 సర్వీస్ ఉన్నా కూడా రిజర్వేషన్ రాదు. ఫాదర్ గ్రూప్ బి కేటగిరీలో జాబ్ వచ్చి 40 సంవత్సరాల కన్నా ముందే ఫాదర్కి 40 సంవత్సరాల కన్నా ముందే గ్రూప్ ఏలో ఎంటర్ అయ్యాడు అనుకోండి, అప్పుడు రిజర్వేషన్ రాదు. లేదా ఇద్దరిలో ఏ పేరెంట్ అయినా సరే పిఎస్యు అంటే లైక్ సింగరేణి కానీ కోల్ ఇండియా కానీ ఓఎన్జీసీ ఇట్లాంటి సంస్థలలో మేనేజర్గా ఉన్నా కూడా క్రీమీ లేయర్లోకి వస్తారు, వాళ్ళకి రిజర్వేషన్ రాదు. ఇదంతా ఓబీసీ గురించి చెప్తున్నాను. ఇదే ఎస్సీ ఎస్టీ కూడా అప్లై చేయాలని బిఆర్ గవాయి గారు, అంటే ఇదే అంటే ఎగ్జాక్ట్ ఈ పారామీటర్స్ అనే కాదు, క్రీమీ లేయర్ అన్న కాన్సెప్ట్ అప్లై చేయాలని అంటున్నారు కదా, అందుకోసం ఈ వీడియో మనం మాట్లాడుకుంటున్నాం. ఈదర్ పేరెంట్స్ ఎవరైనా సరే పేరెంట్స్లో ఎవరైనా కాన్స్టిట్యూషనల్ పోస్ట్ అంటే గవర్నర్ ఉన్నాం ఇట్లాంటిది ఉన్న క్రీమీ లేయర్ పరిధిలోకి వస్తారు వాళ్ళు. అలానే పేరెంట్స్ ఇద్దరిలో ఎవరైనా ఆర్మీలో కానీ నేవీలో కానీ ఎయిర్ ఫోర్స్లో కానీ వాళ్ళు కల్నల్ లేదా కల్నల్ కన్నా హైయర్ కేటగిరీ ఉంటే వాళ్ళకు కూడా రిజర్వేషన్ రాదు. అండ్ రిజర్వేషన్ ఇన్ ఫేవర్. ఓకే, క్రీమీ లేయర్ తీసుకురావాలని చెప్పేసి మనకి బాలాజీ వర్సెస్ స్టేట్ ఆఫ్ మైసూర్, అలానే ఎం నాగరాజు వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా, ఈ రెండిట్లలో మనకి క్యాస్ట్ అనేది ఒకటే రిజర్వేషన్కి ప్రామాణికం కాదు. ఎస్సీ ఎస్టీలలో కూడా కొంతమంది వెనుకబడిన వాళ్ళు ఇంకా చాలా మంది ఉన్నారు. కాబట్టి ఈ యొక్క ఎస్సీ ఎస్టీ రిజర్వేషన్లలో మార్పులు తీసుకురావాలి. అండ్ ఎవరైతే కనుక ఎస్సీ ఎస్టీలు హయ్యర్ పొజిషన్లో ఉన్నారంటే క్రీమీ లేయర్ లాగా అనమాట, వాళ్ళని రిజర్వేషన్ నుంచి తీసేయాల్సిన అవసరం ఉందని చెప్పేసి ఎం నాగరాజు వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా, బాలాజీ వర్సెస్ స్టేట్ ఆఫ్ మైసూర్లో చెప్పారు. అండ్ ఎం నాగరాజు వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియాలో ఇంకొక అబ్జర్వేషన్ ఏంటంటే ఈ యొక్క ప్రమోషన్లలో కొన్ని సందర్భాలలో ప్రమోషన్లలో ఎస్సీ ఎస్టీ రిజర్వేషన్ ఏదైతే ఉందో అది ఫాలో అవ్వాల్సినటువంటి పని లేదు అని కూడా చెప్పారన్నమాట. అంటే ఎవరైతే ఆల్రెడీ వాళ్ళు రిచ్ అయి ఉంటారో, ఓకే, ఇట్లాంటి సందర్భాలలో వాళ్ళకు రిజర్వేషన్ అప్లై చేయాల్సినటువంటి అవసరం లేదు ప్రమోషన్స్లో అని చెప్పేసి ఇది కేస్ బై కేస్ బేసిస్. ఆర్గ్యుమెంట్స్ అగెనెస్ట్గా చెప్తున్న వాళ్ళు ఏమంటున్నారు అంటే క్రీమీ లేయర్ వద్దు అనే వాళ్ళు ఏమంటున్నారు ఎస్సీ ఎస్టీలకు, ఓకే, డబ్బులు ఉండగానే మాకు సమాజంలో వెనుకబడదని మేము పోవట్లేదు, కాబట్టి ఐఏఎస్ పిల్లలైనా సరే ఐపీఎస్ పిల్లలైనా సరే లేదా కోట్లాధిపతి పిల్లలైనా సరే వాళ్ళు ఎస్సీ ఎస్టీ అయితే వాళ్ళకి ఇంకా రిజర్వేషన్ ఉండాల్సిందే అని ఇంకొంతమంది యొక్క వాదన. ఓకే, మరి మీరేమనుకుంటున్నారు? ఎస్సీ ఎస్టీలకి కూడా క్రీమీ లేయర్ అప్లై చేసి పేద పిల్లలు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి అప్లై చేస్తే బాగుంటుందా, లేదా ఇప్పుడున్నది బాగానే ఉంది వ్యవస్థ అని అనుకుంటున్నారా? సో మీ ఒపీనియన్ ఏందో చెప్పడానికి ట్రై చేయండి. ఓకే, సరే, మనం ఇప్పటివరకు మాట్లాడుకున్నాం కదా టాపిక్ గురించి, మరి దీని గురించి ఒక ఎంసీక్యూ ఆన్సర్ చేయడానికి ట్రై చేద్దాం. ఓకే, సో ద కాన్సెప్ట్ ఆఫ్ క్రీమీ లేయర్ ఫస్ట్ ఇంట్రడ్యూస్డ్ బై సుప్రీం కోర్ట్ ఇన్ ఇందిరా సాహ్ని జడ్జ్మెంట్లో ఈ యొక్క క్రీమీ లేయర్ని సుప్రీంకోర్టు ఇంట్రడక్షన్ చేసింది అంటున్నారు. సెకండ్ వన్, యొక్క సుప్రీంకోర్టు అనేది క్రీమీ లేయర్ని ఎస్సీ ఎస్టీలకి ఎక్స్టెండ్ చేసింది అంటున్నారు, ఎస్సీ ఎస్టీలకి వర్తింపజేసింది అంటున్నారు. థర్డ్ వన్, ఆర్టికల్ 368 అనేది కాన్స్టిట్యూషన్ని అమెండ్ చేసేటటువంటి ప్రొవిజన్, సో దానివల్లనే మన కాన్స్టిట్యూషన్ లివింగ్ డాక్యుమెంట్ అంటున్నారు. మరి 3 స్టేట్మెంట్స్ని కేర్ఫుల్గా ఎగ్జామిన్ చేసి ఏది కరెక్ట్ అనుకుంటున్నారో ఆన్సర్ చేయడానికి ట్రై చేయండి. అలానే ఎంసీక్యూ, ద డిబేట్ ఓవర్ ఎక్స్టెండింగ్ ద క్రీమీ లేయర్ ప్రిన్సిపల్స్ టు ఎస్సీ raises complex questions about equality, social justice and constitutional morality critically examined. అంటే ఎస్సీ ఎస్టీలకి ఈ యొక్క క్రీమీ లేయర్ని అప్లై చేయడం అనేది మన భారతదేశ రాజ్యాంగం ఉన్నటువంటి ఈక్వాలిటీని, సోషల్ జస్టిస్ని అండ్ కాన్స్టిట్యూషనల్ మొరాలిటీని సో క్వశ్చన్ అంటే కొన్ని దానికి సంబంధించినటువంటి కాన్సెప్ట్ అంటే డౌట్స్ని రేజ్ చేసే విధంగా ఉంది, దీన్ని క్రిటికల్లీ ఎగ్జామిన్ చేయండి అని మెయిన్స్ క్వశ్చన్. సరే, మనం వీడియో చివరిలోకి వచ్చేసాము కాబట్టి ఈ వీడియోలో మెయిన్గా మనం డిస్కస్ చేసినటువంటి టాపిక్ ఏంటి, భారతదేశ సుప్రీంకోర్టు యొక్క సిజే బిఆర్ గవాయి గారు ఎస్సీ ఎస్టీలో కూడా క్రీమీ లేయర్ని అప్లై చేయాల్సినటువంటి ఆవశ్యకత ఉంది అనే నేపథ్యంలో ఈ యొక్క క్రీమీ లేయర్ అన్న కాన్సెప్ట్ ఎలా వచ్చింది, దాంతోపాటు ఈ యొక్క ఎస్సీ ఎస్టీలకు క్రీమీ లేయర్ అప్లై చేయాల్సినటువంటి ఆవశ్యకత ఉందా లేదా అగెనిస్ట్ ఆర్గ్యుమెంట్స్
అండ్ కాన్స్టిట్యూషన్ లివింగ్ డాక్యుమెంట్ అని ఏ విధంగా అంటున్నారు, ఎందుకు అంటున్నారు, అండ్ ఎస్ ఈ యొక్క క్రీమీ లేయర్కి సంబంధించి ఎలా ఎవాల్వ్ అయింది, ఇన్కమ్ లెవెల్స్ అండ్ పేరెంటల్ పొజిషన్ ఏది ఉంటే కనుక క్రీమీ లేయర్ పరిధిలోకి వస్తారు, ఇట్లాంటి డీటెయిల్స్ అని కూడా మనం డిస్కస్ చేయడం జరిగింది. మరి ఈ వీడియో మీకు నచ్చినట్టయితే అండ్ మీ ప్రిపరేషన్కి వాల్యూ అడిషన్ లాగా ఉంది అనుకుంటే కనుక వీడియోని లైక్ చేయడం మర్చిపోకండి. మీరు వీడియోని లైక్ చేసినట్టయితే కనుక మన వీడియో మీలాంటి చాలామంది స్టూడెంట్స్కి రికమెండేషన్ లాగా వెళ్ళిపోయి మన రీచ్ అనేది ఇంప్రూవ్ అవుతుంది. దాంతోపాటు రేపటి వీడియోలో ఏం టాపిక్ డిస్కస్ చేయాలి, మీకు ఏదైనా కాంప్లికేటెడ్ టాపిక్ ఉంటే అది నేను ఎక్స్ప్లెయిన్ చేయాలనుకుంటే కనుక కమెంట్ సెక్షన్లో ఇంక్లూడ్ చేయండి. డెఫినెట్లీ ఐ ట్రై టు ఎక్స్ప్లెయిన్ ద టాపిక్. ఎనీహౌ, థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. హ్యావ్ ఎ గ్రేట్ డే. జై హింద్.